వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ శశి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ నేను కర్ణాటకలోని తుమ్కూరు జిల్లా గొరవనల్లి గ్రామంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి దేవస్థానంకి వచ్చానండి. సో ఇక్కడ అత్యంత విశిష్టత కల అమ్మవారి గురించి ఇవాళ నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. శ్రీ మహాలక్ష్మి దేవస్థానం యొక్క విశిష్టత గురించి, అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు మీరు ఈ వీడియోలో. సో మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? కర్ణాటకలోని గొరవనహల్లి మహాలక్ష్మి దేవాలయ దర్శనం కోసం వెళ్లేవారు ఉదయాన్నే 7 గంటలకు బస్టాండ్కి చేరుకుంటేనే అక్కడికి మీరు త్వరగా వెళ్ళగలరు. ఎందుకంటే త్వరగా మీరు అక్కడికి వెళ్తే అక్కడ క్యూలైన్లో రద్దీ ఎక్కువగా ఉంటుందండి. సో దర్శనం కోసం కొంచెం టైం పడుతుంది, తిరిగి రావడానికి టైం సరిపోతుంది. కాబట్టి ఉదయాన్నే ఎంత త్వరగా ప్రయాణం మొదలు పెడితే అంత త్వరగా మీరు అక్కడికి చేరుకోగలరు. గొరవనహల్లి వెళ్ళడానికి కేఎస్ఆర్టీసీ అలాగే ప్రైవేట్ బస్సెస్ చాలానే ఉన్నాయి. బెంగళూరు నుండి అయితే 88 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. టుమ్కూరు నుండి అయితే 31 కిలోమీటర్స్లో అక్కడికి మీరు చేరుకోవచ్చు. మేము హిందూపూర్ నుండి గొరవనహల్లికి వెళ్తున్నాం. మధుగిరి నుండి కూడా బస్సెస్ ఉన్నాయండి. మేము గౌరీబిదనూరు నుండి వెళ్తున్నాం. గౌరీబిదనూరు నుండి డైరెక్ట్ బస్సెస్ కొన్ని మాత్రమే ఉన్నాయి గొరవనహల్లికి. ఒకవేళ మీరు వెళ్లాల్సిన టైంలో బస్సెస్ లేకపోతే గౌరీబిదనూరు నుండి కొరటగిరికి చాలానే బస్సెస్ ఉన్నాయి. అక్కడి నుండి గొరవనహల్లికి మీరు చేరుకోవచ్చు. మేము ఇప్పుడైతే గొరవనహల్లికి గౌరీబిదనూరు నుండి కొరటగిరికి వచ్చాము. ఇక్కడ గొరవనహల్లి బస్సెస్ చూస్తున్నారు మీరు. ఈ బస్సులో వెళ్దామని ఎక్కాము, కానీ ఈ బస్సులో సీట్లో కూర్చోగానే కర్ణాటక బస్ వచ్చిందనమాట. డైరెక్ట్ వెళ్తుందంటే ఫాస్ట్గా వెళ్తుందనేసి ఆ బస్సులో వెళ్ళాము. ఇక్కడ కర్ణాటక బస్సెస్ కానీ ప్రైవేట్ బస్సెస్ కానీ చాలానే ఉన్నాయి. కొరటగిరి నుంచి ఇక్కడ తన్నెనల్లిలో మమ్మల్ని వదిలేసి వెళ్లారు. ఇక్కడ నుండి 6 కిలోమీటర్స్ జర్నీ అని ఉందన్నమాట. ఇక్కడ షేర్ ఆటోస్ ఉన్నాయండి. ఈ షేర్ ఆటోస్లోనే మేము గొరవనహల్లికి వెళ్ళాము. డైరెక్ట్ బస్ కూడా వస్తుంది, కానీ మేము త్వరగా వెళ్ళాలని షేర్ ఆటోలో ఎక్కాము. షేర్ ఆటోలో అయితే 30 రూపీస్ టికెట్. లేంది నా వచ్చి రాక మన చూడు నమస్తేస్తు మహామాయి శ్రీబీటి సురపూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే. కర్ణాటకలోని గొరవనహల్లి మహాలక్ష్మి దేవాలయం చూస్తున్నారు మీరు. దేశంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలలో విశిష్టమైనదిగా కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖమైన మహాలక్ష్మి ధామంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి లీలా విషయాలలో మహిమాన్వితమైనది. రోజు వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి దర్శించుకునే ఈ క్షేత్ర దర్శనం ఒక మహాభాగ్యంగా భక్తులు భావిస్తారు.
ప్రతిరోజు ఈ ఆలయం ఉదయం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. దర్శనం ఉచితం. ఒకవేళ మీకు విశేష దర్శనం కావాలి అనుకుంటే ఒక్కరికి 100 రూపీస్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆలయం లోపల టెంకాయ కొట్టరాదు. ముందే ఇక్కడ బయట టెంకాయ కొట్టుకొని వెళ్ళవచ్చు. లేదా మీరు లోపల నుండి బయటకు వచ్చినప్పుడైనా కొబ్బరికాయ కొట్టవచ్చు. మేము మంగళవారం వెళ్ళాము. మేము 9:30 బయలుదేరాము. దేవాలయ దర్శనానికి 1:20 మేము క్యూ లైన్లో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ శుక్రవారం అధికంగా భక్తాదులు వస్తారు. శుక్రవారం రోజు రద్దీ ఎక్కువగా ఉంటుందని ఇక్కడ భక్తులు చెప్పారు. నేను ఈ దేవాలయంకి రావడం ఇది 3వసారి. 2013లో వచ్చాను. మళ్ళీ ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాను. ನಮಸ್ತೆ, ನನ್ನ ಹೆಸರು ಚಂದ್ರಶೇಖರಯ್ಯ ಅಂತ ಹೇಳಿ. ಈ ಗೊರವನಹಳ್ಳಿ ಕ್ಷೇತ್ರ ಈ ಮಟ್ಟಕ್ಕೆ ಬೆಳೆಯೋಕ್ಕೆ ಕಾರಣ ಶ್ರೀಮತಿ ಕಮಲಮ್ಮನವರು. ಅವರ ಮೂಲ ಬೃಂದಾವನ ಇಲ್ಲಿ ನೆಲೆಸಿದೆ. ಹಿಂದೆ 200 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಕಡುಬಡವರಾದ ಅರಸುಮಂತಂದವರು ಇದ್ದರು. ಅವರು ಜೀವನಕ್ಕೋಸ್ಕರ 2 ಹಸು ಸಾಕಿದ್ರು. ಆ ಹಸನ ಪಕ್ಕ ಕೆರೆ ಹತ್ರಕ್ಕೆ ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗಬೇಕಾದ್ರೆ ಅಲ್ಲಿ ಒಂದು ಧ್ವನಿ, ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಅವ್ರಿಗೆ ಇದು ಮಾಡೋದು, ಹೇಳೋದು. ಅದು ಅವ್ರನ್ನ ನೆಗ್ಲೆಕ್ಟ್ ಮಾಡೋರು. ನೆಗ್ಲೆಕ್ಟ್ ಮಾಡಬೇಕಾದ್ರೂ ಅದು ಒತ್ತಿ ಕೇಳೋದು ಧ್ವನಿ. ಅವರು ಆಗಲ್ಲ, ನಮ್ಮ ತಾಯಿಯವರೊಬ್ಬರು ಇದ್ದಾರೆ, ಆ ನಮ್ಮ ತಾಯಿಯವ್ರನ್ನ ಕೇಳ್ಕೊಬಂದು ನಮ್ಮ ಮನೆಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಅರಸುಮಂತಂದರು ಹೇಳಿದ್ರು. ಸರಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಇಂದ ಮತ್ತೆ ಬಂದು ಅವ್ರ ತಾಯಿನ ಕೇಳಿದ್ರು. ಅವ್ರ ತಾಯಿ ಹೇಳಿದ್ರು, ನೋಡಪ್ಪ, ದೆವ್ವ ಪೀಡೆ ಪಿಚಾಚೆ ಆದರೆ ಬರೋದು ಬೇಡ, ಮಹಾಲಕ್ಷ್ಮಿ ರೂಪದಲ್ಲಿ ಬರೋಂಗಿದ್ರೆ ಬರೋಕ್ಕೆ ಹೇಳು ಅಂತ ತಾಯಿಯರ್ದು ಹೇಳೋದಂಗಾಯ್ತು. ಮತ್ತೆ ಬೆಳಗ್ಗೆ ಎದ್ದು ನಾವು ಮತ್ತೆ ಕೆರೆ ಹತ್ರಕ್ಕೆ ಹೊಡ್ಕೊಂಡು ಹೋದಾಗ ಅಲ್ಲಿ ಧ್ವನಿ, ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬರ್ತೀನಿ ಅಂತ ಕೇಳಿದಾಗ, ಸರಿ ಬಾಮ್ಮ, ನೀ ಯಾವ ರೂಪದಲ್ಲಿ ಬರ್ತೀಯ ಅಂತ ಅಂದರೆ, ನಾನು ಶಿಲೆ ರೂಪದಲ್ಲಿ ಬರ್ತೀನಿ, ಆ ಶಿಲೆಯಲ್ಲಿ ಶಂಖ ಚಕ್ರ ನಾಮ ಪದ್ಮಗಳಿಂದ ಕೂಡಿರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಸರಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅವ್ರ ತಾಯಿಯವರು ಹೇಳದಂತೆ ಮನೆಗೆ ಕರ್ಕೊಬಂದ್ರು. ಅವರು ಬಡವರು ಶ್ರೀಮಂತರಾದರು. ತಾಯಿ ಆಶೀರ್ವಾದದಿಂದ ಬಡವರು ಶ್ರೀಮಂತರಾದರು. ಹಾಗೆ ಬಡವರಿಗೂ ಸಹ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಬಂದರು. ಅರಸುಮಂತಂದರು ಸಹಾಯ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಅವ್ರಿಗೆ ವಯಸ್ಸಾಯಿತು, ತೀರೋದ್ಮೇಲೆ ಅವ್ರ ತಮ್ಮ ತೋಡ್ದಪ್ಪ ಅಂತ ಇದ್ರು. ಆ ತೋಡ್ದಪ್ಪನೂ ಸಹ ಪೂಜೆ ಪುನಸ್ಕಾರಗಳು ಮಾಡೋರು. ಬಟ್ ರಾತ್ರಿ ಆದ ತಕ್ಷಣ ಕೆಟ್ಟ ಚಟಗಳಿಗೆ ಎಲ್ಲ ಬಲಿ ಆಗೋರು. ಆದ್ದರಿಂದ ಗೊರವನಹಳ್ಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿಗೆ ಇಷ್ಟ ಆಗಲಿಲ್ಲ. ಮತ್ತೆ ಕನಸಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಆ ತಾಯಿ ಹೇಳಿದ್ರು, ನೋಡಪ್ಪ, ನೀನು ಇಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡೋದು ನನಗೆ ಯಾಕೋ ಇಷ್ಟ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಪಕ್ಕ ಗೊರವನಹಳ್ಳಿ ಅಂತ ಊರಿದೆ, ಅಲ್ಲಿ ಚಿಕ್ಕದಾಗಿ ಗುಡಿ ಕಟ್ಟಿ ಆ ಗುಡಿಗೆ ಬರೀ ಎಳ್ನೀರು ಜೋಡಿ ಮಣ್ಣಲ್ಲೇನೇ ಸ್ಥಾಪನೆ ಮಾಡು ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದೇ ಥರ ತೋಡ್ದಪ್ಪರು ಇಲ್ಲಿ ಗುಡಿನ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ರು. ಆ ತೋಡ್ದಪ್ಪ ಅನ್ನೋರು ಇಲ್ಲಿ ಒಂದು ಗುಡಿ ಕಟ್ಟಿದ್ರು. ಆ ಗುಡಿಗೆ ಜೋಡಿ ಮಣ್ಣು ಎಳ್ನೀರು ಮತ್ತು ಜೋಡಿ ಮಣ್ಣಲ್ಲೇ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ ಅವರು ಸಹ ವಯಸ್ಸಾದ ಮೇಲೆ ತೀರೋದ್ರು. ಆಮೇಲೆ ಶ್ರೀಮತಿ ಕಮಲಮ್ಮಜಿಯವರು ಗೊರವನಹಳ್ಳಿಗೆ ಮದುವೆ ಆಗಿ ಬಂದರು. ಗಂಡನ ಮನೆ ಇದೇ ಊರೇನೆ, ಇದೇ ಮನೆಯೇ ಅವ್ರದ್ದು, ಗಂಡನ ಮನೆ. ಅವರು ಸಹ ಪೂಜೆ ಸಂಸಾರ ಮಾಡಿಕೊಂಡು ಸ್ವಲ್ಪ ದಿನ ಇದ್ರು. ಆಮೇಲೆ ಅವರು ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಆದರು. ಕಮಲಮ್ಮಜಿಯವರು ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಆದರು. ಒಂದು ಬಯಕೆ ಆಯಿತು. ಅವ್ರ ಯಜಮಾನ್ರಿಗೆ ಒಂದು ಕೇಳಿದ್ರು, ರೀ, ನಮಗೆ ಈ ಥರ ಬಯಕೆ ಆಗಿದೆ, ಒಂದು ಸೀರೆ
ತಂದು ಕೊಡಿ ಅಂತ ಅಜ್ಜಿಯವರು ಕೇಳಿದ್ರು ಗಂಡನ. ಆ ಗಂಡ ಹೇಳಿದ್ರು ಆಯ್ತಮ್ಮ ತಂದು ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಬಟ್ ತಂದು ಕೊಡೋಕ್ಕೂ ಅವ್ರಿಗೆ ಬಡವರಾಗಿದ್ರು, ಅವ್ರಿಗೆ ಜೀವನಕ್ಕೂ ಸಹ ದುಡ್ಡು ಇರಲಿಲ್ಲ. ಆದರೂ ಹೆಂಡತಿ ಕೇಳಿದಾರಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ತರ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಮಾತು ಕೊಟ್ಟು ಇಲ್ಲೇ ಇರು ಅಂತ ಹೇಳಿ ಹೋದ್ರು. ಹೋದ್ಮೇಲೆ ಮತ್ತೆ ಅವ್ರ ಗಂಡ ಈ ಕಡೆ ಬರಲೇ ಇಲ್ಲ, ಗೊರವನಹಳ್ಳಿಗೆ ಬರಲಿಲ್ಲ. ಮತ್ತು ಅವ್ರಿಗೆ ಅಜ್ಜಿಯವ್ರಿಗೆ ದಿಕ್ಕು ಯಾರು ಇಲ್ದಂಗಾದ್ರು. ಸರಿ ತವ್ರ ಮನೆಗೆ ಅಂತ ಹೇಳಿ ಮತ್ತೆ ವಾಪಸ್ ಹೋದ್ರು. ವಾಪಸ್ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಜೀವನ ಮಾಡೋಣ ಅಂತ ಹೋದ್ರೆ ಅಕ್ಕಪಕ್ಕದವರು ನಿಂದನೆ ಮಾಡಿದ್ರು, ಗಂಡನ ಬಿಟ್ಟವ್ರು ಹಾಗೆ ಹೇಗೆ ಅಂತ ನಿಂದನೆ ಮಾಡಿದ್ರು. ನಾವು ಬದುಕಿದ್ರು ಗೊರವನಹಳ್ಳಿಯಲ್ಲೇ ಬದುಕಬೇಕು, ಸತ್ರು ಸಹ ಗೊರವನಹಳ್ಳಿಗೆ ಸಾಯ್ಬೇಕು. ಮತ್ತೆ ಪುನಃ ಗೊರವನಹಳ್ಳಿಗೆ ಬಂದಾಗ ಆ ಮನೆ ಸಹ ಹಾಳಾಗಿತ್ತು, ಎಲ್ಲ ಬಿದ್ದೋಗಿತ್ತು. ಅವ್ರಿಗೆ ಜೀವನ ಮಾಡೋಕ್ಕೆ ದಾರಿ ಇಲ್ದಂಗಾಯ್ತು. ಸರಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಏನೋ ಒಂದು ಮರದಡಿ ಏನೇನು ಜೀವನ ಮಾಡ್ಕೊಂಡು ಅವ್ರು ಜೀವನ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಪಕ್ಕ ಹಳ್ಳಿಗಳಿಗೆ ಹೋಗಿ ಈ ಥರ ಭಿಕ್ಷಾಟನೆ ಥರ ಕೇಳಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಹೋಗಿ ಇದು ಮಾಡೋರು. ಸರಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಅದೇ ಗುಡಿಯಲ್ಲೇನೆ ಒಂದು ಧ್ವನಿ, ಯಾರು ಕೈ ಬಿಟ್ಟರು ನಾನು ಇದ್ದೀನಿ ಬಾಮ್ಮ, ನಾನು ನಿನ್ನ ಕೈ ಬಿಡಲ್ಲ ಬಾ ಅಂತ ಹೇಳಿ ಕರೆದಂಗಾಯ್ತು. ಸರಿ ಅಂತ ಯಾರು ಹಿಂಗೆ ಕೂಗ್ತಾ ಇದ್ರಂತ ಸುತ್ತಲೂ ನೋಡಿದ್ರೆ ಯಾರು ಇಲ್ಲ. ಬಟ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಬೇಲಿ ಬಿಡ ಎಲ್ಲ ಬೆಳೆದಿತ್ತು. ಅದೆಲ್ಲ ಕ್ಲೀನ್ ಮಾಡ್ಕೊಂಡು ಒಳಗಡೆ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಆ ಧ್ವನಿ ಶಿಲೆ ಮಾತಾಡ್ತು. ಅಂದರೆ ಹಬ್ಬಯ್ಯದ ಸುಮತ ಸಿಕ್ಕಿದಂಥ ಶಿಲೆನೇ ಅಜ್ಜಿಯವ್ರ ಜೊತೆ ಮಾತನಾಡಿದಂಥ ಇತ್ತು. ಮಾತನಾಡಿದ್ಮೇಲೆ ಏನಮ್ಮ ಅಂತಂದರೆ, ಏನು ನಂಬೇಡ, ನಾನು ಇದ್ದೀನಿ, ನಾನು ನಂಬು, ನೀನು ಏನು ಮಾಡೋಕ್ಕಮ್ಮ, ನಾವು ಬಡವ್ರು, ನಿನ್ನ ಸಾಕೋಕ್ಕಾಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಅಜ್ಜಿ ಹೇಳಿದಾಗ, ಇಲ್ಲ ನೀನೇನು ಮಾಡಬೇಡ, ಸುಮ್ಮನೆ ರಂಗೋಲೆ ಇಟ್ಬಿಟ್ಟು ಒಂದು ಹೂವು ಇಡು, ಭಕ್ತಿಯಿಂದ ಅದನ್ನೇ ಪೂಜೆ ಮಾಡು ಸಾಕು, ಅವ್ರದ್ದು ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಸರಿ ಅಂತೇಳಿ ಅಜ್ಜಿ ಅದೇ ಥರ ಮಾಡಿದ್ರು. ಮಾಡಿದಾದ್ಮೇಲೆ ಲಕ್ಷ್ಮಿನೇ ಒಂದು ಆ ತಾಯಿಗೆ ಹೇಳ್ದಂಗಾಯಿತು, ಬಂದಂಥ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಮದುವೆ ಆಗಿಲ್ಲ ಅಂದರೆ ಕರಿಮಣಿ ಕೊಡು, ಮತ್ತು ಸಂತಾನ ಇಲ್ದಲ್ದವ್ರಿಗೆ ಪೂಜೆ ಮಾಡೋ ವಿಧಾನ ಹೇಳು ಅಂತ ಲಕ್ಷ್ಮಿನೇ ಅಜ್ಜಿಯವರಿಗೆ ಹೇಳ್ದಂಗಾಯಿತು. ಸರಿ ಅಜ್ಜಿಯವರು ಅದನ್ನೇ ಪಾಲನೆ ಮಾಡ್ಕೊಬಂದು ಈ ಕ್ಷೇತ್ರ ಇವತ್ತು ದೇಶಾದ್ಯಂತ ಹೆಸರಾಯಿತು. ಅದಕ್ಕೆ ಶ್ರೀಮತಿ ಕಮಲಮ್ಮ ಅವರೇ ಮೂಲ సంస్థాపಕರು. మహాలక్ష్మి గుడి ఎదురుగా నాగలకట్ట చూడవచ్చు మీరు. మామూలుగా నాగలకట్ట అంటేనే రావి చెట్టు, వేప చెట్టు ఉంటుంది. కానీ ఇక్కడ 4 చెట్లు చూడవచ్చు మీరు. వేప, రావి, మేడిపండు చెట్టు, జమ్మి చెట్టుతో కలిపి 4 చెట్లు ఇక్కడ ఉన్నాయి. తమ కోరికలు నెరవేర్చుకునేందుకు ఇక్కడ భక్తాదులు పచ్చని వస్త్రంతో పాటు గాజులు ఈ చెట్లకు కట్టారు, చూడవచ్చు మీరు. కోరికలు తీర్చే చెట్టు అంట. ఇక్కడ గ్రీన్ క్లాత్, ఇలా గాజులు అన్నీ కలిపి ఇలా కట్టారన్నమాట, చూడొచ్చు. టైం 2:25. ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాను. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, అలాగే రాత్రి 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఇక్కడ భక్తాదులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తుంటారు. వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలనే సంకల్పంతో వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తిను. లక్ష్మీ పాండురంగ స్వామి.
చూసారు కదా గొరవనల్లిలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క విశిష్టత గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.